హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లో ఇద్దరు పిల్లలు పరిగెడుతూ ఉంటారు కదా, వాళ్ళు అనేది కిడ్నాప్ చేస్తుంటారు అనమాట. ఆ పిల్లలు అనమాట మన హీరోయిన్. వాళ్ళని కిడ్నాప్ చేసిన వాళ్ళేమో ఆ పిల్లలు దొరకకపోతే మనల్ని చంపేస్తారని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఏమో పిల్లలు పరిగెడుతూ ఉంటే ఒక కారు వచ్చి వాళ్ళకి తగులుతుంది. అలా ఆ బాబుకు రక్తం వస్తూ ఉంటే ఆ పాప ఉండి ఒక రూమ్లోకి పిలిచికెళ్ళి మీరు ఇక్కడే కూర్చోండి బ్రదర్, నేను వెళ్ళి బయట వాళ్ళ దగ్గర నుంచి తప్పిస్తాను, మిమ్మల్ని సేవ్ చేస్తానని బయటికి వెళ్తుంది. అలా పరిగెత్తే దాంట్లోనే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అలా వాళ్ళేమో ఆ పాపను పట్టుకొని తనకి మాటలు రాకుండా ఒక పాయిజన్ వేశారు. వెంటనే ఒక అమ్మాయి కళ్ళ నుంచి మేల్కుంటుంది. తనే అనమాట మన హీరోయిన్. తన పేరు వచ్చేసి శాంగ్. తను అనుకుంటుంది, అమ్మయ్య నేను ఇది ఒక కళ అనుకొని పెండెంట్ని చూసి బ్రదర్ నేను పెళ్లి చేసుకున్నాను, నేను మిమ్మల్ని మోసం చేశానని మాట్లాడుతుంది. మరోవైపు మనకి హీరోని చూపిస్తారు. హీరో దగ్గరికి సెక్రటరీ వచ్చి బాస్ మీకు పెళ్ళి అయింది, ఇంటికి వెళ్ళారానంటే నా దృష్టిలో అది పెళ్ళి కాదు, నాకు ఓన్లీ నా చిన్ననాటి స్నేహితురాలే నా పెళ్ళామని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ దగ్గర హీరో సిస్టర్ వెళ్తుంది. తన పేరు వచ్చేసి లిన్ అనమాట. తన హీరోయిన్కి డ్రెస్ ఇచ్చి కావాలనే హీరోకి చెప్తూ ఉంటుంది, తను మంచిది కాదనమాట. అలా హీరో విని హీరోయిన్ దగ్గరకు రావాలనుకుంటాడు. కానీ హీరోయిన్కి ఏమో పెళ్లి డ్రెస్ బాగుంటుంది. అక్కడున్న పని మనిషి ఉండి మీకు ఇది కంఫర్టబుల్గా లేకుంటే ఉప్పేయండి అని అంటే హీరో సిస్టర్ ఏమో కోపంగా చూస్తుంది. అప్పుడు హీరో వచ్చి ఈ డ్రెస్ వేసుకునే అర్హత నీకు లేదని తనని గొంతు పట్టుకొని పిసుకుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇది నేను కాదు మీ సిస్టరే నాకు మీరు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పింది, అందుకే వేసుకున్నానని అంటే హీరోకి తన సైగలు అర్థం కావన్నమాట. ఎందుకంటే తనకు మాటలు రావని హీరోకి తెలియదు. నాకు అర్థం కాలేదని అంటే అప్పుడు మీ సిస్టర్ నాకు ఈ డ్రెస్ ఇచ్చిందంటే లేదు నేనేమి ఇవ్వలేదు, తన అబద్ధాలు చెప్తుందని అంటే అప్పుడు హీరో అంటారు నువ్వు ఇలా చేయొద్దని వాళ్ళ సిస్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే కావాల్సింటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగవని హీరో సిస్టర్ చెప్తుంది. అప్పుడు హీరోయిన్ కూడా అడగని వాళ్ళకి వెళ్ళి చూస్తే అందరూ కావాలనే హీరోయిన్ చేసిందని అని అంటారు. అప్పుడు హీరో కోపంగా హీరోయిన్ని కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. నువ్వు ఈ డ్రెస్ వేసుకునేకి సరికావు, ఈ డ్రెస్ని ఇప్పుడే ఉప్పేయానంటే హీరోయిన్ కోపంగా సరే ఉప్పేస్తానని తన ఎదురుగా ఉప్పుతూ ఉంటుంది. అప్పుడే హీరోకి ఫోన్ రావడంతో హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నైట్ ఏమో హీరో ఒకరిని కలవరిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి ఏమో హీరో సిస్టర్ వస్తుంది. తను ఓన్ సిస్టరే కాదనమాట. తన దగ్గరకు వచ్చి పడుకుంటూ ఉంటే అక్కడ హీరో తనని తిట్టి పంపించేస్తాడు. మరోవైపు ఏమో హీరో సిస్టర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ దగ్గర ఉన్న పెండెంట్ని గుంజుకొని తీసుకుపోతూ ఉంటుంది. కానీ అప్పుడు హీరోయిన్ అలాగా తప్పించుకొని సేవ్ అవుతుంది అనమాట తన పెండెంట్ దగ్గర. అక్కడికి సెక్రటరీ వచ్చి చెప్తాడు, ఇలా హీరోయిన్ని తిడుతుంది, బుల్లీ చేస్తుంది అనేసరికి హీరో అక్కడికి వెళ్ళి తనని సేవ్ చేస్తాడు వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి. ఇలా ఇంకోసారి నా వైఫ్ జోలికి వస్తే నీ అంత చూస్తా అని చెప్పడంతో హీరోయిన్ సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అనుకుంటుంది నీ సంగతి తర్వాత చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో తన డ్రెస్ మొత్తం సర్చ్ చేసుకొని వేరే డ్రెస్ వేసుకుంటుంది. తర్వాత హీరో అంటాడు, నువ్వు కొద్ది రోజులే ఇక్కడ ఉండు, తర్వాత నీకు డివోర్స్ ఇస్తాను, నువ్వు చూసుకుని కాల్స్ ఉంటే మనీ కూడా రీపే చేస్తాననేసరికి హీరోయిన్ కూడా ఏమన్నదు. తర్వాత తన పెండెంట్ని చూసుకొని నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తా ఉంటుంది. మరోవైపు ఏమో సేమ్ అలాంటి పెండెంటే హీరో దగ్గర ఉంటుంది. అలా హీరోకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక దగ్గరికి వెళ్తాడనమాట. కేఫ్ దగ్గరికి వెళ్ళి మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి కొంతమంది వస్తారు. అక్కడ ఒక దగ్గర నుంచి హీరోయిన్ సిస్టర్ చూస్తూ ఉంటుందన్నమాట. తనే వాళ్ళని అపాయింట్ చేసి ఉంటుంది, మీరు తనని ఎంత బుల్లీ చేసుకుంటే అంత బుల్లీ చేసుకొని మీకు మనీ ఇస్తారని. మరోవైపు ఏమో హీరో కేఫ్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కింద పడిపోతే హీరో తనని సేవ్ చేసి లోపలికి పిలుచుకెళ్తాడు. మరోవైపు ఏమో హీరోని పిలుస్తూ ఉంటుందని సేవ్ చేయమని. హీరో అదేం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి పెండెంట్ చూస్తాడు. అది చూసి అది ఫేక్ అని చెప్పి తనని తిట్టి పంపించేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ చాలా టార్చర్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది నేను ఎలాగైనా సేవ్ అవ్వాలని. అప్పుడే హీరో తన పెండెంట్ మొత్తాన్ని ఒక ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుంటాడు. హీరో దగ్గర మొత్తం పెండెంట్ ఉన్నప్పుడు హీరోయిన్ నుండి నేను ఎలా నిన్ను గుర్తుపట్టాలంటే ఆ పెండెంట్ ఇచ్చింటాడు. అప్పుడు హీరోయిన్ తను చంపాలని చూసుకుంటూ ఉంటే అప్పుడు హీరో వచ్చి తనని సేవ్ చేసి అక్కడున్న వాళ్ళని కొడితే వాళ్ళు అంటారు ఇదంతా మీ సిస్టరే చేసింది, మాకు మనీ ఇచ్చి తనని ఎలాగైనా బుల్లీ చేసుకోండి అని చెప్పడం అని అంటే అక్కడున్న హీరో సిస్టర్ అది చూసి పారిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఇంటికి పిలుచుకెళ్ళి తన్ని పడుకోబెడతాడనమాట. అప్పుడే హీరోకి ఒక ఫోన్ రావడంతో వేరే సైడ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ సిస్టర్ లోపలికి వచ్చి తన రూమ్ మొత్తం వెతికి హీరోయిన్ దగ్గర ఉన్న పెండెంట్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఒక పని మనిషి చూస్తుంది అనమాట. తను చాలా మంచిదై ఉంటుంది, కానీ తను వార్నింగ్ ఇవ్వడంతో పని మనిషి అంతగా పట్టించుకోదు. అక్కడికప్పుడే హీరో వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు హీరోయిన్ దగ్గర. అదే ఇంకొకటి ఉన్న చైన్ చూసి హీరో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు అది కూడా హీరోయిన్
చిన్నప్పుడు హీరోయిన్కి హీరోనే ఇచ్చింటాడు. ఇది నీకు ఎవరు ఇచ్చారని అంటే ఇది నాదే చిన్నప్పుడుదని హీరోయిన్ రాసి చూపిస్తుంది అనమాట. అయితే నీకు ఎవరు ఇచ్చారని పేరు అంటే హీరోయిన్ పేరు రాయబోతుంటే అప్పుడే హీరో సెక్రటరీకి ఫోన్ వస్తుంది. అలా ఈ హీరో సెక్రటరీ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కానీ హీరోయిన్ ఏం రాసింది అనేది కూడా చూడడు. మరోవైపు ఏమో హీరో సిస్టర్ని అందరూ కొడుతూ ఉంటారు. అప్పుడు హీరో సిస్టర్ ఏమో కావాలనే నా పెండెంట్ అని ఆ పెండెంట్ని చూపిస్తుంది. అది చూసిన హీరో వెంటనే షాక్ అవుతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కూడా తన పెండెంట్ మొత్తాన్ని వెతుకుతూ ఉంటుంది. కానీ తనకు దొరకదనమాట. పని మనిషి వచ్చి ఇదిగోండి మేడం ఇవే మీ బట్టలు ఉన్నాయి వీటిలోనే ఉండండి అని అంటూ ఉంటుంది. మరోవైపు హీరో సిస్టరు తనకు తాను ఒక ఫ్లాష్ బ్యాక్ను క్రియేట్ చేసుకొని నాకు నా బ్రదర్ ఇచ్చాడు, తను నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, ఇది నాకు చాలా వాల్యుబుల్ అని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో తన డ్రెస్లో కూడా చూస్తుంది కానీ దొరకదనమాట. అప్పుడు హీరో అంటాడు నేనే నీ బ్రదర్ని అని అంటే తను కావాలనే ఏదో భయపడే విధంగా వెనక్కి వెళ్ళి హీరోని గట్టిగా హక్ చేసుకొని బ్రదర్ బ్రైడ్ అని హక్ చేసుకుంటుంది అనమాట. ఆ హీరో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మరోవైపు హీరో సిస్టర్ దగ్గరికి డాక్టర్ వచ్చి తనకు చెకప్ చేసి ఏం లేదు కొంచెం ఎమోషనల్గా లాక్ అయింది అందుకే అని అంటూ ఉంటాడు. అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో తన పెండెంట్ దొరకకపోయేసరికి అది తన చర్చ్ వేసుకుంటుంది అనమాట. తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నీ హెల్త్ బాగైంది కదా అని అంటే హీరోయిన్ కూడా అవునంటుంది. సరే అయితే కొద్ది రోజులు ఇక్కడే ఉండు తర్వాత వెళ్ళిపోదు అని అంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ సిస్టర్ నన్ను ఇంతగా బుల్లి చేసినా కానీ నువ్వు ఇంత కేర్ చేసి చూస్తున్నావో చూడు నాకు ఎలా తగిలినాయి దెబ్బలని హీరోయిన్ అంటున్నా కానీ హీరో అవేం పట్టించుకోక నువ్వు తనకి ఎలాంటి బుల్లి చేసావనుకుని అంత చూస్తాను హీరోయిన్కి వార్నింగ్ ఇచ్చి హీరో సిస్టర్ని పిలుచుకెళ్తాడనమాట. తర్వాత ఇది కేవలం డూప్లికేట్ అని చెప్పి అది హీరోయిన్ దగ్గర నుంచి తీసుకుంటాడు. కానీ హీరోయిన్ ఇది నాది నాకు చాలా వాల్యుబుల్ అని హీరో చేతిలో నుంచి గుంజుకుంటుంది అనమాట. అక్కడ పేపర్ పైన రాసింది హీరో సిస్టర్ చూస్తుంది కానీ తన్ని చింపేస్తుంది అనమాట. నెక్స్ట్ డే హీరో సిస్టర్ ఎలాగని నిన్ను నా సొంతం చేసుకోవాలని తను ఫుడ్లోన డ్రగ్ ఇస్తుంది. కావాలనే తను ఎవరో బుల్లి చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే అక్కడికి హీరో వస్తాడు. నాలాగే నువ్వు కూడా తింటావని అనేసరికి హీరో కూడా తింటాడనమాట. తిని తన సిస్టర్ని పడుకోబెట్టేసరికి తనకేదో అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో సిస్టర్ కావాలనే తనని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయి హీరోయిన్ రూమ్లోకి వెళ్తాడు. అలా రూమ్లోకి వెళ్ళి తనని ఆ రోజంతా స్పెండ్ చేస్తారనమాట నైట్. అదంతా హీరో సిస్టర్ చూస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఏడ్చుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే హీరో కలవరిస్తూ ఉంటాడు. అది కలవరిచ్చేసరికి హీరోయిన్ గుర్తుపట్టేస్తుంది నువ్వేనా అని. అప్పుడు మార్నింగ్ అయ్యేసరికి హీరో గుర్తు తెచ్చుకుంటాడు ఏం జరిగిందని. మరోవైపు సిస్టర్ లోపలికి వచ్చి బ్రదర్ అని పిలుస్తుంది. అప్పుడు హీరోయిన్ తన డ్రెస్ సరి చేసుకొని అక్కడున్న పని మనిషి వచ్చి ఇదంతా కావాలనే హీరోయినే చేపించిందని చెప్పేసరికి అయింది. అప్పుడు పని మనిషి అంటుంది తను ఇదిగో నాకు స్లిప్ కూడా రాసిచ్చింది, తన టేబుల్లో డ్రగ్ మెడిసిన్ కూడా ఉంటుంది అనేసరికి హీరో చెక్ చేశాడు. అది చూసి నువ్వు ఇంత చీప్గా ప్లాన్ చేసావని నేను అనుకోలేదని హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది ఇది నేను చేయలేదని ఏదో రాయబోతూ ఉంటే అప్పుడు కావాలనే తను అంటుంది ఇలానే చేస్తే నా ఐడెంటిటీ బయటకు వస్తుందని హీరో సిస్టరు కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట. తను యాక్టింగ్ చేస్తుందని హీరోని కొట్టి తన సిస్టర్ జోలికి వస్తే చంపేస్తానని తన సిస్టర్ని ఎత్తుకొని రూమ్కి తీసుకెళ్తాడనమాట. అప్పుడు ఒక పని మనిషి వచ్చి ఇదంతా ఎలా ఉంది యాక్టింగ్ బాగుంది కదా అని అంటే మరోవైపు మా మంచి పని మనిషి అదేం లేదు మీరు చాలా మంచి వాళ్ళు అనేసరికి మీకు నా సైగలు అర్థమవుతాయి అని అంటే అవును అంటుంది. చాలా థ్యాంక్స్ అని హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. మరోవైపు ఏమో హీరో తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో ఏం మిస్టేక్ చేయొద్దని అంటే నాదే తప్పు క్షమించండి అని అంటే హీరోయిన్ని హక్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు హీరో అంటాడు అదేం లేదు నేను సాంఘికి తొందరలోనే డివోర్స్ చేస్తానంటాడు. మరోవైపు ఏమో హీరో సిస్టర్ ఒక పర్సన్ని కలుస్తుంది. అతను ఎవరో కాదు హీరో వాళ్ళ ఫాదర్ అయి ఉంటాడు అనమాట. తను అంటుంది మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను లూ అని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. అలా వాళ్ళు ఆ రోజు నైట్ స్పెండ్ చేస్తారు. అప్పుడే తను కావాలనే హీరోకి అస్సలు సరిపోదు నేనే సరిపోతానని అంటే వాళ్ళ ఫాదర్ ఏమో తనని కొట్టి నీ లిమిట్స్లో అంటాడు. మార్నింగ్ అయ్యేసరికి హీరో లైబ్రరీలోకి వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఇది సీక్రెట్గా ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే అక్కడ హీరో వాళ్ళ ఫాదర్ ఏమో నువ్వు సైలెంట్గా ఉండు లేకుంటే అక్కడ ఉన్న బయట పని మనుషులు వింటారంటే వింటే ఉండని నాకేం భయం లేదు అని అంటూ ఉంటుంది. కానీ హీరో ఫాదర్ ఏమో భయపడుతూ ఉండేసరికి అయితే మనం ఒక డీల్కి వద్దాం అనేసరికి హీరో ఫాదర్ సరే ఏంటిది చెప్పు అని అంటాడు. నేను హీరోతోటే ఉంటాను అనేసరికి అక్కడ ఉన్న పని మనిషి మొత్తం వినేస్తుంది అనమాట. అప్పుడే హీరో కిందికి వస్తే అక్కడికి
హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ వస్తాడు. అలా వచ్చి నువ్వు ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్న ప్రాజెక్టు నువ్వు డీల్ నాకే ఇవ్వాలని అంటే హీరో ఎందుకని అంటాడు. ఎందుకంటే ఇదిగో ఒక వీడియో నీ వైఫ్ది వైరల్ చేస్తాను, అప్పుడు నీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని అంటే హీరోయిన్ ఏమో సాయం చేయొద్దు, తను నా సొంత ఫాదరే కాదని అంటే అప్పుడే వాళ్ళ ఫాదర్ తన్ని దొబ్బుతాడనమాట. అలా దొబ్బేసరికి వెళ్ళి హీరో దగ్గర పడతాడు. అప్పుడు హీరో ఏమో సరే అని సాయం చేసిస్తాడు. అప్పుడు అక్కడికి హీరో సిస్టర్ వచ్చి నువ్వు ఎందుకు ఆ ప్రాజెక్ట్కి సాయం చేసావు, అలా చేయకుండా ఉండాల్సిందని అంటే అప్పుడే హీరో ఏమో తన పాత నేమ్తో పిలుస్తాడనమాట. అది పిలిచేసరికి బయట ఉన్న హీరోయిన్ వింటుంది. అది వినేసరికి హీరోయిన్ సిస్టర్ మొత్తం ఐడెంటిటీ బయట పడిపోయింది అనుకొని అనేసరికి తను పిచ్చిదానిలో యాక్టింగ్ చేసి హీరోయిన్ని బయటకు పంపించేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏదో చెప్పబోతుంటే హీరో తనని బయటకు వెళ్ళమని తిడతాడు. అలా బయటకు వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ బయట ఉండి ఏడుస్తూ ఉంటే అక్కడికి తన పని మనిషి వస్తుంది. పని మనిషి వచ్చి మీరు ఏడవకండి, మీకు మంచి రోజులు వస్తాయని అంటాడు. అప్పుడు హీరో ఏమో ఎందుకు ఏడుస్తున్నావు, కొద్ది రోజులు నీకు డివోర్స్ ఇస్తానంటే హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది అనమాట. అప్పుడు పని మనిషి అంటుంది మీరు ఇలా చేయకండి, మీకు ఇంకో ఫ్యామిలీ లేదన్నా కానీ అవసరం లేదు, నేను డివోర్స్ ఇచ్చేస్తానని చెప్తాడు. రావడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. హీరోయిన్ ఏమో పెండెంటే కదా మెయిన్ గుర్తని ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది, కానీ అక్కడ దొరకదు. అప్పుడే హీరో సిస్టర్ దగ్గరకు ఒక పని మనిషి వచ్చి ఇలా ఇల్లు మొత్తం వెతుకుతుంది అనేసరికి హీరో సిస్టర్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ పెండెంట్ కావాలని చెప్పి తనని మెట్లపై నుంచి కింద పడేస్తుంది. అప్పుడే హీరో రావడం చూసి కావాలనే తను స్లిప్ అయి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. హీరో ఏమో హీరోయిన్ని హాస్పిటల్కి పిలుచుకెళ్తాడు. అప్పుడు హీరోయిన్కి డాక్టర్ వచ్చి నువ్వు ప్రెగ్నెంట్వి 3 వీక్స్ అనేసరికి హీరోకి చెప్పాలనుకుంటుంది, కానీ వద్దులే అని ఈ బేబీ ఇన్నోసెంట్ అని హీరోయిన్ చెప్పకుండా ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళు లోపలికి వచ్చి నువ్వు తొందరగా రికవర్ అవ్వు అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో సిస్టర్ నువ్వు రికవరీ అయితే నువ్వు మా పెళ్ళి చేయాలనేసరికి హీరోయిన్ కూడా సరే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తారు. తర్వాత హీరోయిన్ తన లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్తావు, నీకు ఇంకా దెబ్బలు తగ్గలేదన్నా కానీ హీరోయిన్ నేను ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తానని అంటుంది. అదంతా పని మనిషి చెప్తూ ఉంటుందన్నమాట. అలా హీరోయిన్ మీకు డివర్స్ ఇచ్చేస్తుందంట, తను వెళ్ళిపోతుందంట అనేసరికి హీరో కూడా సరే కోపంగా సరే మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ చెప్తుంది నేను ప్రెగ్నెంట్, అలాగే ఆ పెండెంట్ హీరో ఐడెంటిటీ అనేసరికి అది హీరోయిన్ సిస్టర్ తీసుకోవడం గుర్తు తెచ్చుకుంటుంది. కానీ అప్పుడే హీరోయిన్ సిస్టర్ రావడంతో పని మనిషిని బయటకు పంపించేస్తుంది. ఇదిగో నీకు ఇలా నీ పెండెంట్ కావాలంటే నేను చెప్పిన ప్లేస్కి రామని హీరోయిన్ని పైకి టెర్రస్ పైకి పిలుచుకెళ్తుంది. అలా పైకి పిలుచుకెళ్ళి తన్ని చంపేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే హీరో రావడం చూసి తనే కింద పడేటట్టు యాక్టింగ్ చేసి హీరోయిన్ జేడ్ పెండెంట్ హీరోయిన్కి ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ని తిడతాడనమాట, నీకు ఇంతకీ మార్పు రాలేదని హీరోయిన్ని కొట్టి తన సిస్టర్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో నేను చెప్పేది వినదు అన్నా కానీ పట్టించుకోడు. అప్పుడే అక్కడికి పని మనిషి వచ్చి హీరోయిన్ని లోపలికి పిలుచుకెళ్తాడు. అప్పుడు డాక్టర్ అంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరో ఏమో తన వైఫ్ని చూసినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు పని మనిషి వచ్చి మీరు చాలా ఇప్పుడు హెల్తీగా ఉంది, బాబు కూడా చాలా బాగున్నాడు, కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే చాలని చెప్తాడు. హీరో దగ్గరికి ఏమో డాక్టర్ వచ్చి తనతో ఫెయింట్ అయింది, అంతకు మించి ఇంకేం లేదని అంటాడు. సెక్రటరీ వస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ అలాగే పని మనిషి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది సెక్రటరీ చూసేస్తాడు. హీరోయిన్ అలాగే పని మనిషి ఇద్దరు బస్సులో వెళ్తూ ఉంటారు. అది అసిస్టెంట్ హీరోకి చెప్తాడు. అది విని హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళి తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే హీరోయిన్ సిస్టర్ బయటకు వస్తుంది. అక్కడున్న డాక్టర్స్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని మాట్లాడుకోవడం విని కొంతమంది కాల్ చేసి తన్ని చంపేయమని ఆర్డర్ చేస్తుందన్నమాట. వాళ్ళు కూడా హీరో సిస్టర్ మాటలేని సరే అనుకుంటారు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి డీల్ మాట్లాడుకొని తన్ని నైట్ స్పెండ్ చేయించుకొని తనకు కావాల్సిన పేపర్స్ తీసుకుంటాడు. అలా పేపర్స్ తీసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండని తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో అలాగే హీరోయిన్ స్టార్టింగ్లో మీట్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ జేడ్ పెండెంట్ని పెడుతూ ఉంటుంది. హీరో ఏమో ఇల్లు మొత్తం సెర్చ్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ ఆ పెండెంట్ పెట్టి వెళ్తూ ఉంటే అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి నీకు కొన్ని ప్రికాషన్స్ ఇవ్వాలి, లోపలికి రా అని డాక్టర్ దగ్గరికి రమ్మని పిలుస్తుంది అనమాట. అక్కడే వాళ్ళ ఫాదర్ ఉండి చాలా బాగా యాక్టింగ్ చేసావని మనీ పే చేస్తాడు. నీకు అబార్షన్ చేయాలి, బేబీ హెల్తీగా లేడు, నీకు ప్రాబ్లం అవుతుందంటే హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. అప్పుడే హీరోకి హీరోయిన్ అబార్షన్ చేయించుకుందని తెలియడంతో కోపంగా హీరోయిన్ దగ్గరకు వస్తాడు.
నువ్వు ఎందుకు అబార్షన్ చేసుకున్నావు, నా పర్మిషన్ లేదనంటే, ఎందుకు నీ పర్మిషన్ ఎందుకు కావాలి, నువ్వు నన్ను హిట్ చేసినప్పుడు తెల్ల కొట్టినప్పుడు అందుకే బ్లీడింగ్ ఎక్కువైంది, అందుకే అబార్షన్ అయింది అనేసరికి హీరో కొంచెం బాధపడతాడు, నా వల్లే కదా అని. ఇదంతా వాళ్ళ సిస్టర్ బయట నుండి వింటూ ఉంటుంది. నా పర్మిషన్ ఉండాలి కదా అని అంటే, ఎందుకు నీకు అవసరం లేని బేబీ కోసమా అని హీరోయిన్ అనడంతో, సరే అయితే రేపు మార్నింగ్ డివోర్స్ తీసుకుందాం అనడంతో హీరోయిన్ కూడా సరే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ అప్పుడే కొంతమంది వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ పర్సన్ ఎవరు అయి ఉండరు. చిన్నప్పుడు హీరోయిన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా కిడ్నాప్ చేసి ఉంటారు అనమాట. హీరోకేమో ఫోన్ వస్తుంది, తన్ని కిడ్నాప్ చేశారనేసరికి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నీకు గుర్తుందా చిన్నప్పుడు నిన్ను మేము కిడ్నాప్ చేసామని చెప్పేసరికి హీరోయిన్కి గుర్తొస్తుంది. అప్పుడు హీరో వచ్చి వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళేమో ఒక గేమ్ పెడతాము, ఇద్దరిట్లో ఎవరినో ఒకరినే చూస్ చేసుకోవాలనేసరికి ఇద్దరి పైన పెట్రోల్ పోస్తారు. అలా హీరో ఏమో వాళ్ళ సిస్టర్ని ఎంచుకుంటాడు అనమాట. హీరోయిన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళ సిస్టర్ని సేవ్ చేసుకొని హీరోయిన్ కూడా సేవ్ చేయాలనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టరు హీరోయిన్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే మంటలు అంటుకుంటే హీరోయిన్ అక్కడికక్కడే చనిపోతుందని చూపిస్తారు. హీరో ఏమో అక్కడ కింద పడిపోతే అప్పుడు కిడ్నాప్ చేసిన పర్సన్ వచ్చి, నువ్వు గుర్తుపట్టలేదా, తనే నీ చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరోకి కోపంగా వచ్చి తన సిస్టర్ని కొడతాడు. నువ్వు ఇంత డెవిల్ అనుకోలేదు, నా చేతులతోనే చంపేపించావు తనని తను బాధపడుతూ హీరోయిన్ డ్రెస్ చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరో ఉండి చెప్తాడు, హీరోయిన్ చనిపోయిందని గ్యారంటీ లేదని చెప్పేసరికి హీరో అయితే తను బతికే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గరని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఏమో మనకి 4 years తర్వాత చూపిస్తారు. హీరోయిన్ బతికే ఉంటుంది. తను ఇప్పుడు ఒక గొప్ప ఫ్యాషన్ స్టోర్లోన గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటుంది. చైనాకు వచ్చి ఫ్యాషన్ స్టోర్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. స్టోర్ మేనేజర్ వచ్చి, నువ్వు ఒక అడాప్టెడ్వా అని అడిగేసరికి హీరోయిన్ కూడా అవును ఒప్పుకుంటుంది. చిన్నప్పుడు ఇలా అడాప్టర్ చేయించుకున్నాను, మీకు ఎలాంటివైనా బర్త్ మార్క్స్ ఉన్నాయంటే హీరోయిన్ చూపిస్తుంది. అలా వెంటనే DNA టెస్ట్ చేపిస్తారు. DNA టెస్ట్ చేయించిన వెంటనే ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలుస్తుంది. వెంటనే వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ తాతయ్యకు నీ దగ్గర గుడ్ న్యూస్ ఉంది, నా దగ్గర గుడ్ న్యూస్ ఉందని చెప్తాడు. మరోవైపు ఏమో వాళ్ళ తాతయ్య దగ్గరికి ఎవరో వెళ్ళినారు. హీరో వాళ్ళ సిస్టర్ వెళ్ళి కావాలనే బర్త్ మార్క్ లేకుండా పెట్టుకొని హీరోయిన్ లాగా వెళ్తుందనమాట. అలా హీరో దగ్గరికి వెళ్ళి బ్లైండ్ డేట్కి వెళ్తే హీరో నేను పెళ్లి చేసుకుని అని చెప్తాడు. అదే కేఫ్కి హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చింటారు. అది చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్తే ఇద్దరిని క్షమించన్నా కానీ హీరోయిన్ క్షమించదనమాట. నెక్స్ట్ డేనే హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఫ్యాషన్ స్టోర్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళి హీరోయిన్ని పరిచయం చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ సిస్టర్ వస్తుంది. సిస్టర్ వచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నానని హీరోయిన్ తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. నువ్వెవరు ఫైర్ చేయడానికి, దీనికి నేను ఎండీని అని చెప్పి హీరో వాళ్ళ సిస్టర్ని తిట్టి పంపించేస్తుంది. హీరోయిన్ ఏమో ర్యాష్గా మాట్లాడేసరికి హీరో మందు తాగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వచ్చి ఫ్యామిలీలో ఫంక్షన్ ఉందంట, అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేశారని అంటే హీరో ఎలాగైనా హీరోయిన్ చూడొచ్చు కదా అని ఇన్విటేషన్ తీసుకొని వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి కూడా వెళ్తారనమాట. అప్పుడు ఈ హీరోయిన్ దగ్గరికి హీరో వస్తూ ఉంటే అక్కడికి హీరో సిస్టర్ వెళ్తుంది. హీరో సిస్టర్ వెళ్ళి హీరోయిన్ ఎలాగైనా బుల్లి చేయాలని చూస్తూ ఉంటే హీరోయిన్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది అనమాట. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదరు వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి చెప్తూ ఉంటాడు, తను ఫేకు, తను రియల్ కాదు, నేను తీసుకొచ్చాను రియల్ సిస్టర్ని, ఇదిగోండి ఐడెంటిటీ అని DNA టెస్ట్ చూపిస్తాడనమాట. మరోవైపు ఏమో హీరో వాళ్ళ సిస్టరు హీరోయిన్ని బుల్లి చేసి కొట్టబోతుంటే హీరోయిన్ కొడుతుంది. కోపంగా ఎవిడెన్స్ ఉన్నాయి అనేసరికి హీరోయిన్ని చంపబోతూ ఉంటే అప్పుడే హీరో అడ్డం వస్తాడు. ఆ కత్తి అనేది హీరోకి తగులుతుంది అనమాట. వెంటనే హీరో వాళ్ళ సిస్టర్ ఆ కత్తి పడేస్తుంది. హీరోనేమో అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పిలుచుకెళ్తారు. హీరో ఇప్పుడు ఎలా ఉందని అంటే హీరోయిన్కి బాగుందని చెప్తాడు. వెంటనే హీరోయిన్ అయితే నీకు బాగుంది కదా అని వెళ్ళిపోతూ ఉంటే హీరో నన్ను క్షమించంటే హీరోయిన్ కూడా క్షమించని చెప్పేస్తుంది. తర్వాత ఏమో హీరో వాళ్ళ సిస్టర్ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తే తను ఇంకా నటిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే, ఇదిగో నీ చెత్త ఐడెంటిటీ నాకు మొత్తం తెలిసిపోయింది, నువ్వే కావాలనే హీరోయిన్ కూడా ట్రిగర్ చేసావు, హీరోయిన్కి దూరం చేసావు, నువ్వు మొత్తం నిజం ఒప్పుకునేసరికి తనని పోలీస్కి పట్టించేస్తారు. తర్వాత వాళ్ళ గ్రాండ్ పా ఏమో హీరోయిన్కి క్షమాపణ చెప్తుంటే హీరోయిన్ సరైన ఒప్పేసుకుంటుంది అనమాట. తర్వాత హీరో దగ్గరికి వెళ్తే అప్పుడే తనకి వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్లో ఒక పాపని చూపిస్తారు. ఆ పాప అమ్మ నేను నిన్ను మిస్ అయ్యానని అంటే హీరోయిన్ కూడా ఇక్కడే నా పని కంప్లీట్ అయింది, ఒకసారికి హీరో నా పాప అని అంటే హీరోయిన్ కూడా అవునంటుంది. అలా హీరో అయితే హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. ఇంతటితో ఈ డ్రామా కూడా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.